భరత జాతి ముద్దుబిడ్డ విప్లవకారుడు స్వర్గీయ సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో గల కాకతీయ హిల్స్ నుండి పికాక్ సెంటర్ వరకు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనంలోనే భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ భరత జాతి యువతకు ఆదర్శప్రాయుడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడుస్తూ దేశాభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మార్క్స్, ధనుష్, విప్లవ్, దినేష్, భగత్ తదితరులు పాల్గొన్నారు. Comrade Bhagat Singh, up socialism, up socialism, up socialism. Bhagat Singh ko lal salam, Bhagat Singh ko lal salam, Bhagat Guru ko lal salam, lal salam. మనం ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క 94వ వర్ధంతి సభని ప్రగతి నగర్ నందు పికాక్ సర్కిల్ లో జరుపుకుంటున్నాము. చిన్నతనంలోనే దేశాని కోసం ప్రాణాలు అర్పించిన రాజ్గురు భగత్ సింగ్ సుఖదేవులు యొక్క వారిని స్మరించుకుంటూ ఈ రోజు ప్రగతి నగర్ లో ఈ వర్ధంతి సభ నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రగతి నగర్ ఎక్స్ కార్పొరేటర్ గారు వెంకటరామయ్య గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు భారత జాతి ముద్దుబిడ్డ షహీద్ కామ్రేడ్ భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతి సందర్భంగా ప్రగతి యూత్ అసోసియేషన్ మరియు విద్యార్థులు ప్రగతి నగర్ లో ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజున పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరికీ ఆదర్శవంతంగా ఈ యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రముఖుల్లో ముఖ్యులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం అనేక లాహోర్ కుట్ర కేసులు బనాయించి దేశద్రోహ నేరాన్ని ఈ యొక్క కామ్రేడ్స్ పైన మోపి ఆ రోజున ఉరితీయటం జరిగింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న యువతకి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఒక విప్లవకారుడిగా భగత్ సింగ్ అందించాడు. వారి యొక్క ఆదర్శాన్ని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఎన్ని సంవత్సరాలైనా, సుమారు 100 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ యొక్క భగత్ సింగ్ యొక్క ఆశయాన్ని భారతదేశంలో అంతా యువకులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని భగత్ సింగ్ ఏదైతే సమసమాజం కావాలని కోరుకున్నాడో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గాని, మత వ్యవస్థ గాని పోవాలని కోరుకున్నారు. సోషలిజమే అంతిమంగా ఈ భారతదేశ సమస్యలకి పరిష్కార మార్గం అని చెప్పేసి ఆ రోజున భగత్ సింగ్ కలగన్నాడు. కాబట్టి ఆ భగత్ సింగ్ యొక్క ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రగతి నగర్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ రోజున ఈ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.